మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కానుందా? అయితే ఎంతమంది ఎమ్మెల్యేలు కేసీఆర్తో ఉంటారు? ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు కాషాయానికి టచ్లోకి వెళ్లారా? ఇదంతా చేస్తుంది ఈటెలేనా? బీజేపీలో విలీనమైతే బీఆర్ఎస్ కోల్పోయే అంశాలేంటి? అసలు విలీనం కరెక్టేనా? సింగిల్గా ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుపు కష్టమని బీఆర్ఎస్ అనుకుంటుందా? రాజకీయాల్లో పొత్తులు కామన్ గా మారిపోయాయి. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చి బీజేపీ కూడా కొన్ని రాష్ట్రాల్లో పొత్తులతోనే అధికారంలోకి వచ్చింది. దీంతో బీఆర్ఎస్ కూడా ఇదే లైన్ పై నడవాలని అనుకుంటుందా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే చెప్పాలి. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలే ఓడించారు. ప్రజలకు కోపం వస్తే ఏం చేస్తారో క్లియర్ కట్ గా చూపించారు. అయినా కూడా గులాబీ పార్టీ 30 పైగా స్థానాల్లో గెలిచింది. ప్రజల పూర్తి మద్దతుతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతో దూకుడుగా ముందుకు వెళ్తుంది. ఇక ఓడిన బీఆర్ఎస్ పరిస్థితి కాంగ్రెస్ బీజేపీలపై విమర్శలు చేయటం తప్ప చేయగలిగింది ఏం లేదని సరిపెట్టుకుంది. ఇదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఉక్కుపాదం మోపారు. మరోవైపు కవిత లిక్కర్ కేసు పార్టీని మరింత డ్యామేజ్ చేశాయి. ఇదే క్రమంలో ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులు కేటీఆర్, కేసీఆర్లను చుట్టుముట్టాయి. తాము ఏ తప్పు చేయలేదు, వీటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పైకి కేటీఆర్ చెబుతున్నా లోపల మాత్రం భయంతోనే ఉన్నారనే టాక్ ఉంది. ఇదే క్రమంలో కాంగ్రెస్ చేతిలో అధికారం ఉంది కాబట్టి అరెస్ట్ తప్పదని భావించిందో ఏమో కానీ బీజేపీకి దగ్గర అవ్వాలని ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుందని కొందరు కాంగ్రెస్ నాయకులు అప్పుడే చెప్పారు. పొరుగు పార్టీ నాయకులు కాబట్టి అందరూ ఆరోపణలుగానే చూశారు. కానీ ఇటీవలే కేసీఆర్ సొంత కూతురు కవిత బీజేపీలో బీఆర్ఎస్ ను కలిపేందుకు కుట్ర జరుగుతుందని బాంబు పేల్చడంతో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. మరోవైపు కాళేశ్వరం కమిషన్ కేసీఆర్, హరీష్ రావులకు నోటీసులు పంపింది. కేసీఆర్ విచారణ ఎదుర్కోక తప్పదు కాబట్టి ఆయన విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెలకు కూడా నోటీసులు వెళ్లాయి. దీంతో ముగ్గురు ఒకే మాట మీద ఉండాలని ఈటెలతో షామీర్పేటలో హరీష్ రావు చర్చలు జరిపారు. ఇదంతా సీక్రెట్ గా జరిగింది. అధికార పార్టీ కాంగ్రెస్ దీన్ని బహిర్గతం చేసింది. అంతేకాదు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయబోతున్నారనే కామెంట్స్ కూడా చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్. దీంతో వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. విలీనం వార్తలను కొట్టిపారేశారు. కల్వకుంట్ల కవిత ఆర్ట్ క్రియేషన్స్ లో డ్రామా నడుస్తోందన్నారు. ఇదంతా కాంగ్రెస్ ఆడిస్తోంది. బీఆర్ఎస్ అవినీతి కుటుంబ పార్టీ. బీఆర్ఎస్ బీజేపీ కలవడం అనేది జరగదు. గులాబీ పార్టీలో 4 ముక్కలాట నడుస్తోందన్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే తమకు టచ్లోకి వచ్చారని చెప్పారు. తాము అంటే చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బాంబు పేల్చారు. దీంతో ఆ ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. వీరిలో గతంలో ప్రభుత్వ మంత్రులుగా చేసిన వాళ్లు కూడా ఉన్నారని టాక్ మొదలైంది. ఇంతకీ ఎవరు? బీజేపీలో ఎందుకు చేరాలనుకుంటున్నారనే దానిపై ఓ క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.